నూనెలో వేయించుకోవాలి. హాయ్, ఈరోజు మా మమ్మీ నా కోసం ఉసిరికాయ తొక్కు చేస్తుంది. ఎలా చేస్తుందో ప్రాసెస్ చూద్దాము. చెప్పాను కదా నేను ఇంటికి వచ్చానని చెప్పేసి, అందుకే మా మమ్మీ నా కోసం అని నేను ఎప్పటి నుంచో అడుగుతున్నా ఉసిరికాయ తొక్కు కావాలని చెప్పి, సరే నేను వచ్చాను కదా అని చెప్పి నాకు పెట్టిస్తా అన్నది. సో ప్రాసెస్ చూస్తాను. సో మీకు చెప్పాను కదా ఉసిరికాయ పచ్చడి మా మమ్మీతో పెట్టించుకుంటున్నాను అని చెప్పేసి. సో మా మమ్మీ ఫస్ట్ ఏం చేసిందంటే ఉసిరికాయలను బాగా కడిగిందనమాట. కడిగిన దాన్ని ఒక కాటన్ బట్టలో వేసుకుంది. ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయినాక మనం ఏం చేయాలంటే, ఉసిరికాయకి మనకి ఎట్లయినా లైన్స్ కనిపిస్తాయి కదా ఉసిరికాయ మీద, అవి ఎట్లయితే కనిపిస్తున్నాయో దానికి మనం చాకుతోని కాట్లు పెట్టాలన్నమాట. పెడితే ఇవి పెట్టుకున్నాక మనము అన్నిటికీ ఇలాగే చేసుకోవాలి. ఇట్లా చూపించే విధంగా, నేను చూపించే విధంగా చేసుకుంటే ఏంటంటే పచ్చడి అనేది ఖరాబ్ కాదు, అంటే బూజు పట్టదు అనమాట. ఎక్కువ రోజు నిలువుగా ఉంటుంది పచ్చడి. సో ఇలా ఏంటంటే మనకి ఉసిరికాయ లోపలికి కారం, ఉప్పు ఇవన్నీ అబ్జర్వ్ చాలా మంచిగా అయ్యి పచ్చడి అనేది అస్సలు ఖరాబ్ కాదు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఒకవేళ మీకు పచ్చడి పెట్టుకోవడానికి వచ్చినా అని నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. పచ్చడి అయితే చాలా రోజులుగా నిలువుగా ఉంటుంది అన్నమాట. చూపిస్తున్నాను చూడండి. ఉసిరికాయకి ఎలా అయితే గీతలు ఉంటాయో దాని మీదనే నేను కాట్లు పెట్టుకున్నాను. అన్నిటికీ కూడా పెట్టేసుకున్నాను అన్నమాట. ఇంకా పెట్టేసుకున్న వాటికి ఇంకా అది పక్కన పెట్టేసి, ఇంకా నెక్స్ట్ మనము మెంతులు ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్లో ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని దాంట్లోనే మనం జీలకర్ర అనేది ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు చల్లారాక మనము చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలన్నమాట. తీసుకున్న దాన్ని మనం కొన్ని వాటర్ వేసి పొయ్యి మీద కొంచెం వాటర్ వేడయ్యేంత వరకు పెట్టుకోవాలి. అది ఎందుకంటే మనం చింతపండులో కూల్ వాటర్ వేయొద్దు. కూల్ వాటర్ వేస్తే ఏంటంటే తొక్క అనేది బూజు పట్టిపోతుంది, అంటే ఖరాబ్ అయిపోతుంది అన్నమాట. అందుకని చెప్పేసి కూల్ వాటర్ వేయొద్దని చెప్పింది మా మమ్మీ. సో మీరు కూడా ఇలానే చేయండి. ఇది వచ్చేసి మిక్సీ పట్టేస్తున్నాం అన్నమాట. మెంతులు ఇంకా జీలకర్ర, ఇది మిక్సీ పట్టేసిన పౌడర్ని ఇంకా పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆయిల్ పెట్టుకున్నాము ప్యాన్లో. ఎందుకంటే ఉసిరికాయలు నేను కట్ చేశాను కదా. ఆయిల్ వచ్చేసి మా మమ్మీ విజయ ఆయిల్ వాడుతుంది. ఇది పచ్చళ్ళకు వాడతారన్నమాట. సో గ్రౌండ్ నట్ ఆయిలే యూజ్ చేయాలి పచ్చళ్ళకి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఏవైతే ఉసిరికాయలు కట్ చేసుకున్నానో వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనము వాటిని పచ్చి వేయించినాం అనుకోండి, ఫ్రై చేసుకున్నాం అనుకో, తొక్క అనేది ఖరాబ్ అయిపోతుంది అన్నమాట. సో మనము ఉసిరికాయలు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. తొక్కులోకి మనము వేస్తాం కదా, అప్పుడు దీని లోపలికి కారం, ఉప్పు అనేది బాగా అబ్జర్వ్ చేయాలన్నమాట. సో మనం ఇలా వేయించుకుంటేనే తొక్క అనేది మంచిగా ఉంటుంది, నిలువుగా ఉంటుంది అనమాట. లేకపోతే తొక్క అనేది ఖరాబ్ అయిపోతుంది. సో మనం ఇంత చేసుకొని వేస్ట్ అయిపోతుంది అనమాట. చూసారా, లైన్స్ అనేది కొంచెం ఇట్లా విరిగినట్టు అయింది. ఇలానే ఫ్రై చేసుకోవాలి. సో దీనివల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు ఉసిరికాయలో ఉన్న పుల్లదనం కూడా మనకి తొక్కులోకి వెళ్ళి ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట తొక్క అనేది. సో మీకు ఎవరికన్నా ఈ టిప్ తెలియకపోతే ఇవి ట్రై చేయండి టిప్స్. ఇది వచ్చేసి తొక్కు కారం అన్నమాట. మా మమ్మీ వాళ్ళు ఎప్పుడు తొక్కు పెట్టినా ఈ కారమే తెచ్చుకుంటారు. సో ఇదే కారం, ఇది ఒక 200 grams కారం అన్నమాట. 1.5 glasses వచ్చింది. సో మనం 1.5 glass కారంకి ఒక గ్లాస్ ఆఫ్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇంకా దీన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం, ఉప్పుని మిక్స్ చేసుకున్న దాన్ని ఇంకా తర్వాత ఏం చేయాలంటే మనం ఎల్లిపాయలు తీసుకోవాలి. ఎల్లిపాయలు తీసుకొని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మా మమ్మీ ఇక్కడ అదే చెప్తుంది కొలతలు ఎలా తీసుకోవాలో. నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నా, చాలా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట. అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తే మీకు క్లియర్గా ఉంటుందని చెప్పేసి ఇస్తున్నాను. దీనివల్ల మీకు కూడా అర్థమవుతుంది కదా ఏం చేసామో మేము. సో ఇది వచ్చేసి ఎల్లిపాయలు
ఎల్లిపాయలు వచ్చేసి ఒక సేమ్ ఒక 100 గ్రామ్స్ అలా తీసుకొని 100 గ్రామ్స్ తీసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఎల్లిపాయలు ఇంకా చింతపండు నానబెట్టాం కదా, అవి రెండు దీంట్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టుకున్న ఇట్లా మెత్తగా పేస్ట్ పెట్టుకోవాలన్నమాట. చూపిస్తున్న విధంగానే నేను ఎట్లయితే చూపిస్తున్నానో అట్లాగా ఇది పేస్ట్ పెట్టుకున్నాం కదా. ఎల్లిపాయలు వచ్చేసి కొంచెం పచ్చడిలోకి వేద్దామని చెప్పేసి మా మమ్మీ కొన్ని తీస్తుంది. ఇది కూడా ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఎల్లిపాయలు వచ్చేసి మనకు చల్లదనం కదా, ఇది వచ్చేది ఎండాకాలం కదా, ఉసిరికాయ కూడా చాలా చల్లదనం. ఇది తింటే మనకేం వేడి చేయదు, చాలా చల్లదనం కాబట్టి ఏం కాదనమాట. ఎండాకాలంలో కూడా తినొచ్చు. ఇది వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే ఆయిల్లో మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోనే జీలకర్ర ఆవాలు వేసుకొని అందులో వెల్లిపాయలు వేసుకోవాలి. వెల్లిపాయలు వేసుకున్నాక ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఎల్లిపాయ ఇంకా చింతపండు అది కూడా వేసుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. ఎంత కలిపితే అంత మంచిగా ఉంటుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఉండలు కట్టదు. ఇంకా అది ఎల్లిపాయ పేస్ట్ వేయగానే కారం ఉప్పు ఏదైతే కలిపి పెట్టుకున్నామో అది కూడా వేసుకోవాలి. వేసుకోగానే కొంచెం సేపు కారంది పచ్చివాసన పోగానే మనము కొంచెం పసుపు వేసుకొని జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలి. కారంలోనే వేసుకొని ఉసిరిగాయలు వేసుకొని బాగా చాలాసేపు మిక్స్ చేయాలన్నమాట. మనం ఎంత బాగా కలిపితే అంత ఇదవుతుంది అన్నమాట. సో దీని తర్వాత ఇంకా టేస్టింగ్ టైం. ఇది వచ్చేసి మమ్మీ చేసినాక ఒక 2-3 డేస్కి జార్లోకి ఎత్తిందనమాట. ఎంబడే ఎత్తకూడదు ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా ఇది. సో ఎంబడే ఎత్తకూడదు. అట్లా ఎత్తినా కానీ తక్కువ అనేది ఖరాబ్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఎత్తకూడదు. సో ఇంకా టేస్టింగ్ టైం. టేస్ట్ వచ్చేసి చాలా యమ్మీగా ఉంది. నాకు అసలు ఫేవరెట్ తొక్కు అనమాట. నాకైతే చాలా నచ్చింది. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఓకే, మీకు ఇంకేమైనా తొక్కు రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ట్రై చేస్తాను. ఓకే మరి బాయ్ బాయ్. ఇంతే ఈ వీడియోకి.